Dear aspirants, this is Srinivas, your quant mentor. Welcome to the digital class notebook ఛానల్. మీరు ఇదే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ప్రాఫిట్ అండ్ లాస్ క్లాస్లోని ఇవాళ మనం టాపిక్ వచ్చేసి ఫోర్త్ క్లాస్. ఇవాళ మనం డిస్కస్ చేసుకునేది వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్ బేస్డ్ ఆన్ సక్సెసివ్ డిస్కౌంట్ మీద మనం క్వశ్చన్స్ని సాల్వ్ చేయబోతున్నాము. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద ఫస్ట్ క్వశ్చన్. A notebook is marked up by 20% above the cost price. Marked up by 20% above the cost price. So, CP and MP నేను కాస్ట్ ప్రైస్ 100 అనుకుంటాను అండ్ మార్క్ ప్రైస్ వచ్చేసి 120 అనుకుంటా. 0 క్యాన్సిల్. 2 5 10, 2 6 12. సో 5:6 and sold after 2 successive discounts of ₹20 and 30% respectively. ఓకే, 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ వచ్చాయి. సో మనం డిస్కౌంట్స్ ఎప్పుడు కానీ దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాం? మార్కెట్ ప్రైస్ మీద. సో డిస్కౌంట్స్ ఒకటేమో ₹20, ఇంకోటి 30%, ఇంకోటి 30% కాబట్టి 6 నేను దీన్ని 5x గాను అండ్ దీన్ని ఏమో 6xగా రాసుకుంటా. ఇప్పుడు 6x మార్కెట్ ప్రైస్లోకి వెళ్ళి 20 రూపీస్ తీసేస్తే మనకి ₹20 తీసేయాలి. అండ్ ఇంకో డిస్కౌంట్ ఏంటి? 30% రెస్పెక్టివ్లీ అన్నాడు. 30% డిస్కౌంట్ ఇచ్చిందంటే 70%కి ప్రోడక్ట్ అమ్మినట్టే కదా. అప్పుడు ఏమవుతుంది? 70/100. అప్పుడు 2 జీరోలు క్యాన్సల్ అయితే ఏమవుతుంది? ఇది 7/10, ఇది 7/10. సో ఇది ఒక సెల్లింగ్ ప్రైస్. అప్పుడు ఆఫ్టర్ ద డిస్కౌంట్ ఇచ్చినాక మనకి ఏం దొరుకుతుంది? సెల్లింగ్ ప్రైజే కదా. ఇది ఒక సెల్లింగ్ ప్రైస్. అండ్ లాస్ ఆఫ్ ₹30. వాట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ ఇఫ్ ఇట్ మస్ట్ బి సోల్డ్ అట్ ద ప్రాఫిట్ ఆఫ్ 25%. అయితే ఈయనకి లాస్ వచ్చిందంట. లాస్ ఆఫ్ ఎంత వచ్చింది? లాస్ ₹30. మనకి మామూలుగా లాస్ అంటే తెలుసు. లాస్ ఈక్వల్ టు అప్పుడు కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది మైనస్ సెల్లింగ్ ప్రైస్ తక్కువ ఉంటుంది. సో కాస్ట్ ప్రైస్ మనం ఎంత, లాస్ ఎంత వచ్చింది? లాస్ ₹30 కదా. సో 30 ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ఎంత? 5x మైనస్ సెల్లింగ్ ప్రైస్, 5x మైనస్ ఎస్పీ కదా. సో ఇది ఎస్పీ. ఈ ఎస్పీని ఈ పాజిటివ్ చేసి ఇటు పంపిస్తే ఏమవుతుంది? సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు 5x మైనస్ 30. ఇది ఇంకో సెల్లింగ్ ప్రైస్. ఇది సెల్లింగ్ ప్రైజే, ఇది సెల్లింగ్ ప్రైజే. డిస్కౌంట్ ఇచ్చినాక సెల్లింగ్ ప్రైజే, ఇది ఇంకో సెల్లింగ్ ప్రైజ్. ఇప్పుడు దీన్ని మనం సింపుల్గా ఎట్లా రాసుకుంటాం? వాట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ ఇఫ్ ఇట్ మస్ట్ బి సోల్డ్ ద ప్రాఫిట్ ఆఫ్ 20%. మనం దీంట్లో ఉన్న ఎక్స్ వాల్యూని కనుక్కోవాలి. ఎక్స్ వాల్యూని కనుక్కొని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం. కాబట్టి ఇది ఈక్వేట్ చేస్తాం. ఈక్వేట్ ఎట్లా చేస్తాం? ఫస్ట్ది మనకి ఏమని ఇచ్చిండు? ఫస్ట్ సెల్లింగ్ ప్రైస్ మనకి 6x మైనస్ 20 వచ్చింది ఇంటూ 7/10. ఓకే, ఈక్వల్ టు మళ్ళీ మనకి సెకండ్ సెల్లింగ్ ప్రైస్ ఎంత వచ్చింది? 5x మైనస్ 30. సో మనం ఇప్పుడు వీటిని ఈక్వేట్ చేస్తాం కాబట్టి 7 5 35 7 6 42x మైనస్ 7 2 14 ఈక్వల్ టు ఇది ఈక్వల్ టు అవతలకు పోతే 5 10 50x మైనస్ 300. సో ₹300 ఇవి. ఓకే, ఈ ₹300 ఇది ₹140. సో 42xని ఇటు పంపిస్తే ఇటు పంపిస్తే 8x ఈక్వల్ టు ఇటు ఉన్న -300 ఇటు వస్తే 300లోకి వెళ్ళి 150 తీసేస్తే 150 ఉంటుంది. అంటే 8x ఈక్వల్ టు 160. సో 160, 8 1 8 2 16. సో x ఈక్వల్ టు ఎంత? x వాల్యూ ఎంత? 20. x వాల్యూ మనకి 20 వచ్చింది. సో కాస్ట్ ప్రైస్ ఎంత అయింది? ఇప్పుడు x వాల్యూ 20 అంటే కాస్ట్ ప్రైస్ వచ్చేసి 100. ఇది ఎంత అయింది? 120. అంతే కదా. ఇది అవసరం లేదా మనకి?
వాడు ఏమన్నాడు, వాట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ ఇఫ్ ఇట్ మస్ట్ బి సోల్డ్ అట్ ద ప్రాఫిట్ ఆఫ్ 25%. మనకి ఇప్పుడు ఇది మార్కెట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ ఎంత, కాస్ట్ ప్రైస్ 100, ఇది కాస్ట్ ప్రైస్ వచ్చేసేమో 100, మార్కెట్ ప్రైస్ వచ్చేసేమో 120. ఇది అవసరం లేదు. సో సెల్లింగ్ ప్రైస్, మనకు సెల్లింగ్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ అనేది మనం కనుక్కుంటున్నాం. సో సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 120. ఓకే, సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 120, కాస్ట్ ప్రైస్ వచ్చేసి 100. వాట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్? సో కాస్ట్ ప్రైస్ వచ్చేసేమో 100, సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి మనం కనుక్కోవాలి. అది ఎందుకంటే వాట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్ అని అడిగింది కాబట్టి. ఈ సెల్లింగ్ ప్రైస్ కాదు, ఇది మార్కెట్ ప్రైస్, నేను అనవసరంగా రాసిన. సో వాడు ఇంకా మనకి ఏం చెప్పిండు, 25% ప్రాఫిట్. సో ప్రాఫిట్ పర్సెంట్ ఎంత, 25% అంటే ఎంత ప్రాఫిట్, కాబట్టి 1/4ని యాడ్ చేస్తే ఎంత, 5/4. సో ప్రాఫిట్ పర్సెంటేజ్ వచ్చేసి మనకి 25% అంటే 5/4. ఇది ప్రాఫిట్ పర్సెంట్ 5/4. మనం ఇప్పుడు ఏం అనుకుంటున్నాం, సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు 100 ఇంటూ 25% ప్రాఫిట్ ఉన్నాడు. కాస్ట్ ప్రైస్ మీద మనకి క్యాలిక్యులేట్ చేస్తాం కానీ 25% అంటే 125/100 క్యాన్సిల్. సో సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు 125 రూపీస్. ఆప్షన్ డి, ఇదే ఆన్సర్. ఏ షాప్ కీపర్ గివ్ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్. ఓకే, ఒకటేమో 10%, ఇంకోటేమో 20% అను మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఏ షర్ట్. మనకి మార్కెట్ ప్రైస్ తెలియదు, ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఏమనుకోలేదు, ఎందుకంటే వాడు ఇచ్చిన ఫస్ట్ లైన్లో మనకి ఏం ఇంత మార్కెట్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ మీద ఇంత ఉందని చెప్పలేదు. సో మనకు డైరెక్ట్ డిస్కౌంట్ ఇచ్చిండు. సో మనం డిస్కౌంట్ని క్యాలిక్యులేట్ చేద్దాం. డిస్కౌంట్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేద్దాం, ఒకటేమో 10%, ఒకటేమో 10%. 10% అంటే ఎంత, 1/10. 1/10 అంటే మైనస్ చేస్తాను డిస్కౌంట్ కాబట్టి ఇది ఎంత అయింది, 9/10. ఇంకోటి ఎంత, 20%. 20% అంటే ఎంత, 1/5. దీన్ని మైనస్ చేస్తే ఏమవుతుంది, 4/5. సో ఈ రెండింటిని కలిపితే, 2 డిస్కౌంట్స్ ఇచ్చింది ఒక ప్రోడక్ట్ మీద. సో ఈ రెండింటిని కలిపితే ఏమవుతుంది, 9/10 ఇంటూ 4/5. 2 2 జా 4, 2 5 జా 10. అప్పుడు ఏమైంది, ఇది 18/25. 25 అనేది మార్కెట్ ప్రైస్ అయితే, ఓకే, 25 అనేది మార్కెట్ ప్రైస్ అయితే 18 అనేది సెల్లింగ్ ప్రైస్ అయితే, ఇఫ్ హీ రిసీవ్డ్ ద ప్రాఫిట్ ఈజ్ 1/10 ఆఫ్ ద టోటల్ డిస్కౌంట్. మొత్తం టోటల్ డిస్కౌంట్లో ఇతనికి 1/10 అనేది ప్రాఫిట్ వచ్చింది. 1/10 ఆఫ్ ద టోటల్ 1/10 ఆఫ్ ద ప్రాఫిట్ ఆఫ్ ద టోటల్ డిస్కౌంట్ మీద ఇతనికి 1/5 ఆఫ్ ద వచ్చింది. సో మనకి ఇప్పుడు ఏమేమి కనుక్కున్నాం, ఒకటేమో మార్కెట్ ప్రైస్ వచ్చింది, మనకి సెల్లింగ్ ప్రైస్ వచ్చింది, ఇంకోటి ఎంత డిస్కౌంట్ వచ్చింది. మార్కెట్ ప్రైస్ ఎంత అనుకున్నాం, 25. సెల్లింగ్ ప్రైస్ ఎంత అనుకున్నాం, 18. మరి డిస్కౌంట్ ఎట్లా అంటే, ఈ మార్కెట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఉంది చూసారా, ఈ డిఫరెన్సే డిస్కౌంట్. ఓకే, డిఫరెన్సే డిస్కౌంట్. డిస్కౌంట్ ఎంత, ఇక్కడ 2, ఇక్కడ 5. డిస్కౌంట్ అనేది 7 రూపీస్. 7 మన 7 రూపీస్ అనుకున్నాం. సో దెన్ ఫైండ్ ద అప్రాక్సిమేట్ ప్రాఫిట్ పర్సెంటేజ్. వాడు ఏమి ఇచ్చిండు, ప్రాఫిట్ అనేది 1/10 వచ్చిందంట టోటల్ డిస్కౌంట్ మీద. సో
సో టోటల్ డిస్కౌంట్ మీద వీరికి ప్రాఫిట్ అనేది 1/10 వచ్చింది కాబట్టి ప్రాఫిట్ ఆఫ్ టోటల్ డిస్కౌంట్ అని రాసుకొని మనకి డిస్కౌంట్ ఎంత 7, వాడికి 1/10 ఆఫ్ ద 1/10 కదా. సో ఇదెంత 7/10 అంటే నథింగ్ బట్ 0.7 అనేది ప్రాఫిట్. ఓకే, 0.7 అనేది ప్రాఫిట్. ఇప్పుడు మనకి మార్కెట్ ప్రైస్ తెలిసింది, సెల్లింగ్ ప్రైస్ తెలిసింది, డిస్కౌంట్ తెలిసింది. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి? కాస్ట్ ప్రైస్. సో కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ఎలా అంటే ఎంత? సెల్లింగ్ ప్రైస్ మైనస్ ప్రాఫిట్. సెల్లింగ్ ప్రైస్ మైనస్ ప్రాఫిటే కదా. సో మనకి సెల్లింగ్ ప్రైస్ ఎంత? 18 మైనస్ 0.7 ఎంత అయింది? 17.3. సో ఇది కాస్ట్ ప్రైస్. ఇప్పుడు మన డిస్కౌంట్ వచ్చింది, మనకి కాస్ట్ ప్రైస్ కూడా వచ్చింది 17.3. అయితే ఫైండ్ ద అప్రాక్సిమేట్ ప్రాఫిట్ పర్సెంటేజ్ అని అన్నాడు. సో అప్రాక్సిమేట్, ఎగ్జాక్ట్ కాకుండా అప్రాక్సిమేట్లా ప్రాఫిట్ పర్సెంటేజ్ని కనుక్కోమన్నాడు. ప్రాఫిట్ పర్సెంటేజ్ అంటే ఎంత? ప్రాఫిట్ బై సిపి కదా. మన ప్రాఫిట్ ఎంత వచ్చింది? 0.7. మరి సిపి ఎంత? 17.3 ఇంటూ 100. ఇక్కడ పాయింట్ క్యాన్సిల్ అయింది. ఇక్కడ పాయింట్ క్యాన్సిల్ అవ్వతోటే ఇదేమైంది? ఇది 700/173. 700/173. 173 ఇంటూ 4 ట్రై చేద్దాం. 173 ఇంటూ 4, 4 3 12, 4 7 4 28, 29, 4 1 4 5 6, 692. ఇదంతా 703. 700, ఇది 692. అప్రాక్సిమేట్ కదా. 173 1 జా, 173 4 జా. సో ప్రాఫిట్ పర్సెంటేజ్ వచ్చేసి 4%. అప్రాక్సిమేట్గా అనుకోమన్నాడు కాబట్టి అప్రాక్సిమేట్గా ఆప్షన్ బి 4%. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ కంపెనీ ఇంక్రీజ్డ్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద ప్రోడక్ట్ బై 68%. మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద ప్రోడక్ట్ బై 68%. ఎంఆర్పి వచ్చేసి 168. ఓకే, అండ్ అలో 2 సక్సెసివ్ డిస్కౌంట్స్. ఒకటేమో 16 2/3 అంటే ఎంత? 1/6. 1/6 అంటే ఎంత? 5/, ఇదేమో 5/6. ఇంకోటి ఏంటి? 25%. 25% అంటే 1/4. 1/4 అంటే ఎంత? 25% అంటే ఎంత? 1/4. 1/4 అంటే ఎంత? 3/4. సో మనం సక్సెసివ్ డిస్కౌంట్ మార్కెట్ ప్రైస్ అన్నాడు కదా, అను న్యూ అండ్ ఆన్ ద మార్కెట్ ప్రైస్. A company increased the market price of the product by 68%. 68% and allow. ఇది చూడండి, ఫస్ట్ మనం ఎంఆర్పి, ఇది ఇంకో ఎంఆర్పి. ఫస్ట్ లైన్ లో చూడండి, కంపెనీ ఇంక్రీజ్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎ ప్రోడక్ట్ బై 68%. అండ్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ప్రోడక్ట్ అన్న కాస్ట్ ప్రైస్ మీద అని చెప్పలే, డైరెక్ట్ అది మార్కెట్ ప్రైస్ మీదనే ఇంకా 68% పెంచిండు. అంటే ఇది వరకు మార్కెట్ ప్రైస్ 100 ఉంటే ఇప్పుడు 168 అయింది. అయితే వాడు ఏమన్నాడు? 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చినా అవి న్యూ మార్కెట్ ప్రైస్ మీద మాత్రమే ఇచ్చిన అని అన్నాడు. ఇది న్యూ మార్కెట్ ప్రైస్ మీద. ఇలా న్యూ మార్కెట్ ప్రైస్ ఏది? 168 కదా. సో 168 ఇంటూ 5/6 ఇంటూ 3/4 ఈక్వల్ టు
సెల్లింగ్ ప్రైస్. 3 1 జా 3 2 జా 6, 4 1 జా 4 4 జా 16, 4 2 జా 8, 2 1 జా 2 2 జా 2 1 జా 5 1 జా 5, 5 2 జా 10. సో సెల్లింగ్ ప్రైస్ అనేది 105. ఇదేది కొత్త మార్కెట్ ప్రైస్ మీద సెల్లింగ్ ప్రైస్ అనేది. అండ్ మేక్ ప్రాఫిట్ ఆఫ్ 25%. ఓకే, ఈయన ప్రాఫిట్ 25% చేసిండంట. సో మనకి ఇక్కడ ఏమేమి తెలుసు, సెల్లింగ్ ప్రైస్ తెలుసు 105 అని, మనకి ప్రాఫిట్ తెలుసు 25% అని. ఇప్పుడు మనకి ఏం కనుక్కోవాలి, సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ కదా. సో మనకి కాస్ట్ ప్రైస్ తెలియదు. కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలంటే ఎట్లా, కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ 105, 25% కదా, ఇంటూ 125 బై కాస్ట్ ప్రైస్ కదా. కాస్ట్ ప్రైస్ అనుకుంటున్నాం కాబట్టి ప్రాఫిట్ వచ్చింది 125/100. మనం కాస్ట్ ప్రైస్ అనుకుంటున్నాం. మామూలుగా అయితే ప్రాఫిట్ అనుకోవాలంటే 125/100 రాసుకుంటాం. కాస్ట్ ప్రైస్ అనుకోవాలంటే ఇది రివర్స్ రాస్తాం. సో 5 2 జా 10, 5 5 జా 25, 5 2 జా 10, 5 1 జా 5, 25 1 జా 25, 4 జా 21 ఇంటూ 4 84. సో సిపి ఈక్వల్ టు ఎంత, 84. If the company would allow only one discount of 62/3% on a new market price, he made a profit of 12,520. Then find the cost price of the product. ఒకవేళ ఈ కంపెనీ ఓన్లీ ఒక 62/3% డిస్కౌంట్ మాత్రమే ఇస్తా న్యూ మార్కెట్ ప్రైస్ మీద అంటే అప్పుడు అతడికి వచ్చిన ప్రాఫిట్ 2,520. ఓకే, ఒకవేళ నేను కంపెనీ ఓన్లీ 62/3% ప్రాఫిట్ మాత్రమే ఇస్తాను అనుకో, అప్పుడు అది కూడా న్యూ మార్కెట్ ప్రైస్ మీద అతనికి వచ్చిన ప్రాఫిట్ని మనకి 2,520 అని అన్నాడు. సో ఇది రైట్ చేద్దాం. అతనికి ఓన్లీ ఒకే ఒక డిస్కౌంట్ ఇచ్చిన, నేను 2 డిస్కౌంట్స్ ఇవ్వలే కొత్త ప్రైస్ మీద అంటే అప్పుడు 168 ఇంటూ 5/6 ఇంటూ 5/6, 6 2 జా 12, 13, 6 8 జా 48, 5 8 జా 40, 5 2 జా 10, 14. సో ఇది కొత్త సెల్లింగ్ ప్రైస్. ఓకే, ఇప్పుడు వచ్చిన ఇది కొత్త సెల్లింగ్ ప్రైస్ ఎంత, ఇది న్యూ సెల్లింగ్ ప్రైస్. కొత్త సెల్లింగ్ ప్రైస్ ఎంత, 140. సో హీ మేడ్ ప్రాఫిట్ ఆఫ్ 2,520. ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ప్రోడక్ట్. వీడికి ప్రాఫిట్ ఏమో ఎంత వచ్చింది, 2,520 వచ్చింది. మనకి మామూలుగా ప్రాఫిట్ రావాలంటే మనం ఏం చేస్తాం, ప్రాఫిట్ రావాలంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ ఎంత, 140 మైనస్ 84, ప్రాఫిట్ ఈక్వల్ టు ఎంత, 56. ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ప్రోడక్ట్. మనకు ప్రాఫిట్ ఎంత వచ్చింది, మనం క్యాలిక్యులేషన్ చేసుకున్న దాంట్లో దీనికి 56కి 2,520 అయితే ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ప్రోడక్ట్. కాస్ట్ ప్రైస్ ఎంత వచ్చింది మనకి, 84 కదా. సో ఇక్కడ 84. 4 1 జా 4, 4 4 జా 16, 4 2 జా 8, 4 1 జా 4, 7 3 జా 21, 7 2 జా 14, 7 3 జా 21, 2 1 జా 2 2 జా 4, 2 6 జా 12, 0. సో ఫైండ్ ద సిపి అని అన్నాడు కదా, సిపి ఈక్వల్ టు
ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ప్రోడక్ట్. 3 0 0, 3 6 18, 3 2 6 7, 3 1 3. CP is equal 3780. Okay, 3780 CP. Next question. A dealer marked price of an article 20% above the కాస్ట్ ప్రైస్. ఇక్కడ ఇచ్చి చూసిన ఇంతకుముందు దాంట్లో మార్కెట్ ప్రైస్ అని, ఓన్లీ మార్కెట్ ప్రైస్ అని అన్నాడు. ఏ కంపెనీ ఇంక్రీజ్ మార్కెట్ ప్రైస్ బై 68% ఇంక్రీజ్ మార్కెట్ ప్రైస్, కానీ ఇక్కడ 20% ఎబో ద కాస్ట్ ప్రైస్. సో కాస్ట్ ప్రైస్ మార్కెట్ ప్రైస్ 20% ఎబో అన్నాడు కాబట్టి ఇది 120, ఇదేమో 100. ఓకే. అండ్ allowed 2 successive discounts of 10% and 15% respectively. డిస్కౌంట్ ఏమో 10%. 10% అంటే ఎంత? 9/10. ఇంకోటి ఎంత? 15%. 15% అంటే 115/100. 5 2 10, 5 2 15% అని అన్నాడు కాబట్టి 15/100. 5 3 15, 5 2 10, 20 అంటే 17/20. సో 2 డిస్కౌంట్స్ రెస్పెక్టివ్లీ టు ఏ పర్టికులర్ కస్టమర్కి అతను డిస్కౌంట్స్ ఇచ్చాం. మనం ఈ డిస్కౌంట్స్ ఎప్పుడు కానీ దేని మీద క్యాల్కులేట్ చేస్తాం? మనం మార్కెట్ ప్రైస్ మీద కదా. సో 120 ఇంటూ 17/20 ఇంటూ 9/10. సో 0, ఇక్కడ ఉన్న 0 క్యాన్సిల్ అయింది. 2 6 12, 2 5 10, 2 1 2 3 17 34, 17 3 51, 51/5. 73 51, 51 into 9/5. 9 1 9, 9 5 45, 45/5. 5 8 40, 5 9 45, 5 1 5, 5 1 5 plus 4, 5 8 40. సో మనకి ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ కూడా తెలిసింది. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 91.8. సెల్లింగ్ ప్రైస్ అనేది మనకి 91.8 వచ్చింది. అయితే రెస్పెక్టివ్ పడి అట్ వాట్ ప్రైస్ డిడ్ హీ సెల్ ద ఐటమ్ టు ద కస్టమర్? అట్ వాట్ ప్రైస్ డిడ్ హీ సెల్ ద ఐటమ్ టు ద కస్టమర్ ఇఫ్ హీ ఇంకర్డ్ లాస్ ఆఫ్ ₹41? లాస్ వచ్చిందని చెప్పిండు. సో లాస్ ఎప్పుడు కానీ లాస్ వచ్చిందంటే ఏంటిది? కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది మైనస్ సెల్లింగ్ ప్రైస్ అనేది తక్కువ ఉంటుంది. ఇక్కడ అదే జరిగింది. కాస్ట్ ప్రైస్ 100 ఉంది, సెల్లింగ్ ప్రైస్ 91 ఉంది. లాస్ ఎంత వచ్చిందని అన్నాడు? ₹41. కాబట్టి మనకి ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ చూస్తే మనకి ఎంత లాస్ వచ్చిందనేది తెలుస్తుంది. $91.8 100 91.8, ఇక్కడ 2, ఇక్కడ 9 minus 8, ఇక్కడ 9 8. సో 8.2, ఇది 8.2 డిఫరెన్స్. సో 8.2 మనకి వచ్చిన డిఫరెన్స్. వాట్ ఏమో అట్ వాట్ ప్రైస్ డిడ్ హీ సెల్ ద ఐటమ్ టు ద కస్టమర్ ఇఫ్ హీ ఇంకర్డ్ లాస్ ఆఫ్ ₹10%. సో మనకి 8.2 ₹41 అని తెలుసు. ఇది తీసేయండి. ఇది మీకు అర్థం కాదు. సో మనకి లాస్ వాల్యూ ఎంత అని చెప్పిండు వాడు? 41 అని చెప్పిండు. సో మనకి డిఫరెన్స్ అయితే ఎంత వచ్చింది? 8.2. 8.2 వాల్యూ 41 అయితే అట్ వాట్ ప్రైస్ డిడ్ హీ సెల్ ద ఐటమ్ ఇంకర్డ్ లాస్? అటు వాట్ ప్రైస్ డిడ్ హీ సెల్ అనే ఐటమ్, ఎంత ప్రైస్కి అతను ఆ ప్రోడక్ట్ని అమ్మాడు. మనకి ఎంత? సెల్లింగ్ ప్రైజే కదా, 91.8. పాయింట్ క్యాన్సిల్ అయింది. 41 1 41 2 2 1
2 4 జా 8, 2 5 జా 10, 2 9 జా 18. సో అతను సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 459 రూపీస్కి అమ్మాడు. సో 459 రూపీస్కి అమ్మాడు. ఆప్షన్ డి. ఏ మ్యాన్ బాట్ ఏ సైకిల్ ఫర్ రూపీస్ ఎక్స్ అండ్ మార్క్డ్ అప్ ద ప్రైస్ ఆఫ్ 20% అండ్ గివ్ 2 సక్సెసివ్ డిస్కౌంట్. కాస్ట్ ప్రైస్, మార్కెట్ ప్రైస్ అని అన్నాడు. నేను ఈ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఎక్స్ని నేను దీన్ని 100 అనుకుంటా, అండ్ దీన్నేమో 20% అబోవ్ ఆన్ ఇట్స్ మార్కెట్ ఆఫ్ ద ప్రైస్ ఆఫ్ 20% అండ్ హీ గివ్స్ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్. A man bought a cycle for rupees X and marked up the price of by 20% and give 2 successive discount 20% and 25% and he obtained a loss of rupees 420. Find the cost price. ఇంతకుముందు క్వశ్చన్లో మార్కెట్ ప్రైస్ న్యూ మార్కెట్ ప్రైస్ అని అన్నారు చూస్తారా, అందుకే ఇక్కడ మనం 2 మార్కెట్ ప్రైస్ తీసుకున్నాం. మార్కెట్ ప్రైస్ 100 అనుకుని మళ్ళీ 168 అనుకున్నాం. కానీ ఇక్కడ వాడు అట్లాంటిది మళ్ళీ న్యూ మార్కెట్ ప్రైస్ అనలేదు కాబట్టి నేను కాస్ట్ ప్రైస్ ఆఫ్ ప్రోడక్ట్ని నేను 100 రూపీస్ అనుకుంటా. వాడు ఎక్స్కి తెచ్చినా అన్నాడు, నేను ఆ ఎక్స్ని 100 అనుకుంటున్నా. ఓకే, కన్ఫ్యూజ్ కాకండి. మ్యాన్ బాట్ ఏ సైకిల్ ఫర్ 100 రూపీస్ అండ్ ఇట్స్ మార్కెట్ ఆఫ్ ప్రైస్ ఇది 120 అనుకున్నా. 120 అండ్ గివ్స్ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్. మనం డిస్కౌంట్స్ ఎప్పుడు కానీ దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాం? మార్కెట్ ప్రైస్ మీద. సో డిస్కౌంట్స్ 20%. 20% అంటే 1/5. 1/5 అంటే ఎంత? 4/5. డిస్కౌంట్ కదా, మైనస్ చేస్తాం. అండ్ ఇంకోటి 25%. 25% అంటే 1/4. అప్పుడు ఇది ఎంత అయింది? 3/4. డిస్కౌంట్స్ ఎప్పుడు కానీ దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాం? మార్కెట్ ప్రైస్ మీద కదా. సో 120 ఇంటూ 4/5 ఇంటూ 3/4. 4 క్యాన్సిల్ అయింది. 5 1 జా 5 2 జా 10, 5 4 జా 20, 3 4 జా 12, 3 2 జా 6 7. సో సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 72. సో సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 72 అండ్ హీ అబ్టైన్డ్ ద లాస్ ఆఫ్ 420. అతనికి 420 లాస్ వచ్చింది. సో డిఫరెన్స్ చూద్దాం. డిఫరెన్సే కదా లాస్ వచ్చేసేది. డిఫరెన్స్ వచ్చేసి ఎంత? 100లోకి వెళ్ళి 70 తీసేస్తే 38, ఇంకా 2 తీసేస్తే 28. సో ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ప్రోడక్ట్ అని అన్నాడు. మనకి సిపి తెలియదు. మన సిపి మన ఎక్స్ కదా, మనం 100 అనుకున్నాం. సో మనం 420 వాల్యూ 28 కదా, లాస్ 28 వస్తే లాస్ ఎంత? 420. సో ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ అన్నాడు. సిపి ఈక్వల్ టు 420/28 ఇంటూ మన సిపి ఎంత అనుకున్నాం? 100. యాక్చువల్గా అది ఎక్స్, మనం 100 అనుకున్నాం అంతే. సో 7 4 జా 28, 7 5 35, 7 6 42. 7 4 జా 28, 7 5 35, 7 6 42. 4 1 జా 4 1 జా 4 5 6 4 5 జా 20. సో కాస్ట్ ప్రైస్ వచ్చేసి 1500 రూపీస్. ఓకే, కాస్ట్ ప్రైస్ ఎంత? 1500 రూపీస్కి అతను సైకిల్ తెచ్చుకున్నాడు. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1500. ఓకే, ఎక్స్ వాల్యూ ఎంత అంటే 1500. The shopkeeper offers 2 successive discounts, 20%, 15% respectively for the laptop. షాప్కీపర్ ఆఫర్ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చిండు. డిస్కౌంట్ ఒకటేమో 20%. 20% అంటే 1/4. 1/4 అంటే 20% అంటే 1/5. 1/5 అంటే ఇదేమో 4/5. 15%. 15% అంటే 17/20. 17/20. 17/20 కాబట్టి మనం టోటల్గా మార్కెట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ని అనుకోవాలి ఇక్కడ. ఎందుకంటే వాడు మార్కెట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ మనకి ఏమి ఇవ్వలేదు. సో మార్కెట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ ఎట్లయితుంది? 4/5 ఇంటూ 17/20. 4 1 జా 4 5 జా 20. సో 17/25. ఈ 25 అనేది మార్కెట్ ప్రైస్ అయితే ఈ 17 అనేది సెల్లింగ్ ప్రైస్ అయింది. సో ఇక్కడ మనకి మార్కెట్ ప్రైస్ తెలిసింది,
సెల్లింగ్ ప్రైస్ తెలిసింది. సెల్లింగ్ ప్రైస్ ఏమో మనం 17 అనుకున్నాం. సో మార్కెట్ ప్రైస్ ఎంత అనుకున్నాం? 25 అనుకున్నాం. అండ్ ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద ల్యాప్టాప్ ఈజ్ 34,000, వాట్ ఈస్ ద డిస్కౌంట్ అమౌంట్? మనకి ఇంతకుముందు తెలుసు కదా డిస్కౌంట్ ఎంత అనేది, డిఫరెన్స్ బిట్వీన్ మార్కెట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్. సో ఇక్కడ 3 అక్కడ 5, 8. సో డిస్కౌంట్ అమౌంట్ వచ్చేసి 8. సో 17కి 34 అని అన్నాడు. సో దీని వాల్యూ, ఒరిజినల్ వాల్యూ ఎంత? 34,000 అని అన్నాడు కదా. సో వాట్ ఈస్ ద డిస్కౌంట్ అమౌంట్ కనుక్కోమన్నాడు. సో డిస్కౌంట్ అమౌంట్ ఈక్వల్ టు మనకి సెల్లింగ్ ప్రైస్ 17కి 34,000 అయితే మరి డిస్కౌంట్ ఎంత ఇచ్చింది? 8 కదా. సో 8 వాల్యూ ఎంత అని అడుగుతాం. 17 1 17 2 34. సో డిస్కౌంట్ అమౌంట్ ఎంత అంటే 16,000. సో డిస్కౌంట్ అమౌంట్ వచ్చేసి ఆప్షన్ సి 16,000. ఓకే. A shopkeeper marks the price of the mobile 50% above the cost price. సో కాస్ట్ ప్రైస్ 100 అనుకుంటే మార్కెట్ ప్రైస్ వచ్చేసి 50% అబోవ్ అన్నాడు కాబట్టి ఇది 150 అయింది. 150 అవుతా. అండ్ హీ అలౌస్ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్. డిస్కౌంట్స్ ఒకటేమో 20%. 20% అంటే ఎంత? 1/5. 1/5 అంటే 4/5. అండ్ ఇంకోటేమో 15%. సేమ్ 15% అంటే 17/20. కానీ ఇక్కడ వాడు మార్కెట్ ప్రైస్ ఇచ్చింది కాబట్టి మనం వీటి మీద కదా క్యాల్కులేట్ చేయాల్సింది. సో 150 ఇంటూ 4/5 ఇంటూ 17/20. 4 1 4 5 20, 5 1 5 3 15, 5 1 5 6 30, 17 35 17 6 102. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 102. కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి ఎంత డిఫరెన్స్ ఉంది? 2 రూపీస్. సో 2 రూపీస్. సో ఇది ప్రాఫిటే కదా. సో వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ ద ప్రాఫిట్ ఎర్నడ్ బై ద షాప్కీపర్? ప్రాఫిట్ పర్సెంటేజ్ అంటే ఏంటి? P/CP ఇంటూ 100. ప్రాఫిట్ ఎంత వచ్చింది? రెండు ప్రాఫిట్ 2. కాస్ట్ ప్రైస్ ఎంత? 100 ఇంటూ 100. ఈ 100 క్యాన్సల్ అయితే సో P పర్సెంటేజ్ వచ్చేసి 2%. ఆప్షన్ బి. J's question. A shopkeeper allows 2 successive discounts on article 20% and 10% respectively. Discounts రెండు ఇచ్చిండు. ఒకటేమో 20%. 20% అంటే 1/5. 1/5 అంటే ఒకటేమో 4/5. ఇంకోటి 10%. 10% అంటే 1/10 అంటే 9/10. 9/10. 9/10 కాబట్టి సేమ్ మనకి ఇక్కడ మార్కెట్ ప్రైస్ తెలియదు, ఇంకోటి సెల్లింగ్ ప్రైస్ తెలియదు. మనం దీన్ని కామన్ చేసుకుంటే మనకి మార్కెట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ రెండు వస్తాయి కదా. సో 2 2 4, 2 5 10, 9 2 18/25. 25 మార్కెట్ ప్రైస్, 80 అనేది సెల్లింగ్ ప్రైస్. సో మార్కెట్ ప్రైస్ ఇంకోటేమో సెల్లింగ్ ప్రైస్ ఎంత? 18. మార్కెట్ ప్రైస్ ఎంత? 25. ఓకే. అండ్ 10%. అండ్ ఈ ఎర్నడ్ ద ప్రాఫిట్ ఆఫ్ 1200. ప్రాఫిట్ అనేది 1200 వచ్చింది. సో ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ ఈజ్ 6000. ఫైండ్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్. సింపుల్ ఇది. ప్రాఫిట్ ఎంత ఇచ్చింది అన్నాడు? 1200. ప్రాఫిట్ ఎంత? 1200. కాస్ట్ ప్రైస్ ఎంత? 6000. ఇప్పుడు ప్రాఫిట్ కాస్ట్ ప్రైస్ రెండు కలిపితే ఏమవుతుంది? సెల్లింగ్ ప్రైస్ కదా. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 7200. సో మనకు ఆల్రెడీ 70 సెల్లింగ్ ప్రైస్ ఒక రేషియో వచ్చేసి
లేదా సెల్లింగ్ ప్రైస్ ఒక మనం అనుకున్న వాల్యూ వచ్చేసి 18 కదా. సో 7200. వాట్ ఫైండ్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్. 25కి ఎంత? సో మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ ఎంపీ ఈక్వల్ టు 18కి 7200 అయితే మరి 25కి ఎంత? 18 + 18 4 జా 72, 25 4 జా 100. సో 10,000 మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఎంపీ వచ్చేసి ఎంత అంటే 10,000. ఆప్షన్ బి. 9th question. An animal sold an article marked at 20,000 after giving 4 successive discounts. Sold an article. మార్క్స్ మార్క్డ్ రెండు ఒకటే. మార్కప్ మార్క్ ఓకే. యానిమల్ సోల్డ్ అండ్ ఆర్టికల్ ఆఫ్ మార్కెట్ అట్. మార్కెట్ అంటే మార్కప్ కాదు, మార్కెట్ ప్రైస్ కాదు, ఈ సేల్స్ ప్రైజ్. మార్కెట్ అంటే ఇంత రేటుగా అమ్ముతున్నా అని చెప్తాను. అనిమల్ అనేటాయన 20,000 రూపాయల ధర గల ఒక వస్తువుకు 20,000 రూపాయల గల ఒక వస్తువుకు ఓకే. అనిమల్ సోల్డ్ అండ్ ఆర్టికల్ మార్కెట్ అట్ 20,000. సోల్డ్ ఒక ఆర్టికల్ మార్కెట్ అట్ 20,000 ఆఫ్టర్ గివింగ్ ఏ 4 సక్సెసివ్ డిస్కౌంట్. మార్కెట్ ప్రైస్ ఇది. ఓకే, ఇది మార్కెట్ ప్రైస్, సేలింగ్ ప్రైస్ కాదు. సో మార్కెట్ ప్రైస్ డిస్కౌంట్స్ మొత్తం 4 రకాల డిస్కౌంట్స్ ఇచ్చిండు. 10% అంటే ఎంత? 9/10. ఇంకోటి 15% అంటే ఎంత? 17/20. ఇంకోటి 20% అంటే ఎంత? 20% అంటే 4/5. ఇంకోటి 25% అంటే ఎంత? 1/4 అంటే 3/4. సో 9/10 into 17/20 into 4/5 into 3/4. ఈ 4 క్యాన్సిల్ అయింది. 17 10 5 50, 52 100, 1000. సో ఇది 1000. 1734, 17 51, 51 into 9, 9 1 9, 9 5 45. సో ఇది 459. సో ఇది మార్కెట్ ప్రైస్ అయితే ఇది వచ్చేసి ఇది సెల్లింగ్ ప్రైస్. ఓకే, మార్కెట్ ప్రైస్ 1000, సెల్లింగ్ ప్రైస్ ఎంత? 459. ఇన్స్టెడ్ అంటే ఈ 4 డిస్కౌంట్ ఇచ్చేవాడు ఇతను ఇన్స్టెడ్ ఆఫ్ హీ సోల్డ్ ఇట్ ఫర్ అట్ 30% డిస్కౌంట్. అయితే ఇతని ఇన్ని డిస్కౌంట్ ఇచ్చేవాడు, నేను ఓన్లీ 30% డిస్కౌంట్ ఇచ్చిన అంటే అప్పుడు ఏం చేస్తారు అని అడుగుతాం. మనం 30% డిస్కౌంట్ అంటే అతను ప్రోడక్ట్ 70% అమ్మింది అన్నట్టు కదా. మార్కెట్ ప్రైస్ మీద డిస్కౌంట్ 1000 ఇంటూ ఇప్పుడు 30% డిస్కౌంట్ ఇచ్చేది ఎంత మిగిలింది? 70% కదా. సో 00700. సో ఇది న్యూ సెల్లింగ్ ప్రైస్. ఇదేమో న్యూ సెల్లింగ్ ప్రైస్. ఇప్పుడు దీంట్లో ఎంత అంటే 700. ఫైండ్ ఇస్ ఎ నెట్ గెయిన్ ఆర్ లాస్ ఇన్ ద సెల్లింగ్ ప్రైస్. ఆన్ ద సెల్లింగ్ ప్రైస్ అని లేదు, గమనించండి. ఇన్ ద సెల్లింగ్ ప్రైస్ అన్నాడు. ఇన్ ద సెల్లింగ్ ప్రైస్ అంటే ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ మధ్యలో వచ్చిన ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఒక సెల్లింగ్ ప్రైస్ వస్తుంది కదా, దాంతో మనం క్యాలిక్యులేట్ చేస్తే ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందో తెలుస్తుంది. సో 459లోకి వెళ్ళి 700 తీసేయి. 700లోకి వెళ్ళి 459 తీసేస్తే ఇక్కడ 1 9 - 4 4 6 - 4 సో 241. ఇదంతా డిఫరెన్స్ చేస్తే ఇది 241 అనేది ఇంకో సెల్లింగ్ ప్రైస్. ఇప్పుడు ఇందులో వచ్చిన దాన్ని మనం ప్రాఫిట్ లాస్ అని అనుకోవాలి. సో మనకి మార్కెట్ ప్రైస్ ఎంత ఇచ్చిండు? 1000. సో 20,000కి ఇన్ ద సెల్లింగ్ ప్రైస్ అన్నట్టుగా సెల్లింగ్ ప్రైస్ ఇన్ ది సెల్లింగ్ ప్రైస్
ఆన్ ది సెల్లింగ్ ప్రైస్ వేరు, ఇన్ ది సెల్లింగ్ ప్రైస్ వేరు. ఇన్ ది సెల్లింగ్ ప్రైస్ అంటే ఈ రెండింటి ఒక డిఫరెన్స్ అడుగుతాను వాడు. ఈ డిఫరెన్స్ నుండి వచ్చిన సెల్లింగ్ ప్రైస్ వాల్యూ తోటి ఇప్పుడు మనకు వచ్చిన మార్కెట్ ప్రైస్ తోటి మనకు ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అనుకోవాలి. 20,000 20,000కి 20,000 మనం 1000 అనుకుంటే మన 241కి ఎంత అవుతుంది? ఈ 3 జీరోలు ఇక్కడ ఉన్న 3 జీరోలు క్యాన్సిల్ అవుతాయి. 2 1 జా 2, 2 4 జా 8, 2 2 జా 4, 4820 ప్రాఫిట్ వచ్చింది. ఓకే, 4820 గెయిన్. ఇది లాస్ కాదు, ఇది లాస్ కాదు, ఇది ఆన్సర్ తప్పు. 4820 అనేది ప్రాఫిట్ వచ్చింది. ఎందుకంటే ఈ రెండింటి డిఫరెన్స్ చేస్తే మనకి 241 వచ్చింది కదా. ఈ 241 ప్రాఫిట్ అనేది చెప్పింది. అది డిఫరెన్స్ ఆల్రెడీ మనకి ఇక్కడ ఈ రెండింటి ఒక సెల్లింగ్ ప్రైస్ మధ్య డిఫరెన్స్ చేస్తే 241 వాల్యూ తోటి మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాము. చేస్తే మనకి ఎంత వచ్చింది? 4,820 ప్రాఫిట్ వచ్చింది. అంటే లాస్ కాలేదు, ప్రాఫిటే వచ్చింది. టెన్త్ క్వశ్చన్. A dealer marked price of an article 20% above its cost price. So CP 100 ఉంటే 20% above its cost price కాబట్టి మార్కు ప్రైస్ వచ్చేసి 120 and allowed to sue two successive discounts 10% and 15%. Discount 10%, 9/10, 15%, 17/20. 120 into 9/10 into 17/20. 0 cancel to 1 ja 2 6 ja 12. 2 3 ja 6, 2 5 ja 10. ఇది ఆల్రెడీ చేసినట్టున్నాం కదా. ఇది రిపీటెడ్ క్వశ్చన్. ఇదే క్లాస్లో 4th క్వశ్చన్ ఏమో ఉందా? ఇది 4th క్వశ్చన్ సేమ్ 459 ఆన్సర్ వస్తుంది. సో రిపీటెడ్, ఇది ఒకటి వదిలేయండి. ఇంకా ఆల్రెడీ 4th క్వశ్చన్ రిపీట్ అయింది కదా. ఓకే, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. గుడ్ బై.